మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందామండి. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ దానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. దేవుడి వాక్కును మన పెనికిడిలో దీవించి భద్రపరచును గాక. వినండి కొద్ది నిమిషాలు. ప్రధాన యాజకుడైన యెహెజ్కేలు. బైబిల్ గ్రంథములో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకుడు అని అంటే మీరు ఇదే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1 10 వచనాలు చదువుకోండి. ప్రధాన యాజకుని యొక్క లక్షణాలు ఏంటంటే ఆ పాస్టర్ గారి కింద ఒక 12 మంది శిష్యులు ఉండాలి. చెప్పండి, ఎంతమంది ఉండాలి? మన యేసే దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 కాదు, 70 మంది రహస్య శిష్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో శిష్యులు ఉంటే వారిని ప్యారిస్ పాస్టర్ గారు అంటారు. ఏ పాస్టర్ గారు అంటారండి? ప్యారిస్ పాస్టర్ గారు అని అంటారనమాట. ప్యారిస్ సంఘ నాయకుడిగా ఒక 10 మందిని సేవకులతో నడిపించే వాడిని ప్యారిస్ పాస్టర్ అని పిలుస్తారు. అయితే ఈ యెహెజ్కేలు గారు ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు. ఇతని చేతి కింద 12 మంది శిష్యులు ఉన్నారని బైబిల్ చెప్తుంది. గమనించండి, యెహెజ్కేలు గారికి మరొక పేరు కూడా దేవుడు పెట్టాడు, నరపుత్రుడా. చెప్పండి, ఏ పుత్రుడు అండి? ఓ మనిషి అని అర్థం అన్నమాట. ఆలోచన చేయండి ప్రియులారా, ఈ యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాశారు అంటే ఇశ్రాయేలీయులు బబులోను చెరసాల్లో 70 సంవత్సరాలు మగ్గుతున్నప్పుడు యెషయా గ్రంథం కాడించి మలాకీ గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయో అంతమంది కూడా ఈ 70 సంవత్సరంలో లేచిన పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, వీళ్ళందరూ ప్రవక్తలే. కానీ కొంతమంది పెద్ద అధ్యాయాలు రాశారు కాబట్టి పెద్ద ప్రవక్తలు అంటారు. 1, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు రాసిన వారిని చిన్న ప్రవక్తలు అని అంటారు. ఈ యెహెజ్కేలు పెద్ద ప్రవక్తే. 42, 45 అధ్యాయాల దాకా రాసినట్లుగా మన పుస్తకాల్లో చూడొచ్చు ప్రియులారా. అయితే ఈరోజు మనం 20వ అధ్యాయంలోని 40వ వచనాన్ని చదువుకున్నాం. ఇందులో శ్రేష్టమైన మాట ఏంటి అంటే 3 విషయాలు, లేదా ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. అదేంటంటే, నా పర్వతం మీద సేవ చేయడానికి నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, లేదా మీరు వస్తున్నారు కనుక నేను 2 పనులు చేస్తున్నా. ఒకటి, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నా, మీ అర్పణ కూడా నేను అంగీకరిస్తున్నా. వినండి ప్రియులారా, ఇక్కడ మనం ఈరోజు మన అంశం ఏంటి అంటే అంగీకారము. చెప్పండి, ఏంటంట? అంగీకారము. ఏదైనా ప్రియులారా ఆలోచన చేయండి, అంగీకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నూతన ఏదైనా వివాహ సంబంధం వచ్చిందనుకోండి, ఆ సంబంధాలు కూర్చోబెట్టినప్పుడు ఏది ప్రాముఖ్యంగా ఎంచుకుంటాము అంటే ఏమంటే పెళ్లి కొడుకు అంగీకారము, పెళ్లి కూతురు అంగీకారము. ఒకవేళ అంగీకరించారు అనుకోండి, ఏం సెట్ అయింది? ఆ వివాహం అనేది సెట్ అవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, అక్కడికి ఏమైపోతుందంటే తిరుగుతంపులు అయిపోతాయి. ఎవరి పని ఎవరు, వచ్చిన కారులో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకని? అంగీకరించలేదు కనుక వివాహము కార్యము నిశ్చయించబడలేదు. నిజమే. మరి ఈరోజు చాలా మంది మనం అందరం గుడికి వస్తున్నాం, అందరం దేవాలయానికి వచ్చి
ప్రార్థన చేసేవారు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, కానుకిచ్చేవారు కానుకిస్తున్నారు, సాక్ష్యం చెప్పేవారు సాక్ష్యం చెప్తున్నారు. కానీ నిజంగా దేవుడు మన పాటే కానీ మన వాక్యమే కానీ మనల్నే కానీ అంగీకరిస్తున్నాడా అన్నది ఈరోజు ప్రశ్నగా మిగిలిపోయింది. ఈరోజు వరకు మేము అలా అనుకోలేదు పాస్టర్ గారు అని. ఈరోజు ఇక్కడ దేవుడు ఒక విషయం చెప్పాడు కదా. ఒకటి, దేవుడు నిన్ను అంగీకరించాలి. రెండు, నువ్వు తెచ్చిన అర్పణైనా కానుకైనా ఇంకేదైనా నిన్ను అంగీకరిస్తేనే దేవుడు నీవు తెచ్చిన దేన్నైనా అంగీకరిస్తారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఒక దైవజనుడు పాట రాశాడు, మీ అందరూ బాగా తెలుసు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఏంటంటే ఏమనలేదు, అక్కడ రాస్తూ అంటాడు, కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. ఏంటంటే ముఖ్యం, అర్పించు వాటికంటే నువ్వేం అర్పించావో దేవుడికి అనవసరం, అర్పించే ఆ మనిషి ముఖ్యం అన్నమాట. రావాలి ప్రభు దగ్గరికి, మనం ఇవ్వాలి. కానీ తెచ్చినది ఏదైనా సరే దేవునికి ఇష్టమా? మనందరూ తెలుసు, ఆదికాండం 4వ అధ్యాయంలోని మాట ఉంటుంది. కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. కానీ కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదంట, హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఇదే మాట క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో నువ్వు ఏదైనా బలి అర్పణ దేవుని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అంట నీ మనస్సులో నీ సహోదరుల మీద కానీ నీ ఇరుగు పొరుగు వారి మీద కానీ ఏదైనా గొడవ చేసి, చదవండమ్మా, కావున నీవు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన ఏమొచ్చిందంటే జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణను విడిచిపెట్టి ఏంటంట మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, అటు తరువాత వచ్చి నువ్వేం అర్పిస్తావో ఏం చేస్తావు నీ ఇష్టం. దేవునికి కావాల్సింది కానుకలు కాదు, దేవునికి కావాల్సింది మీరు ఇచ్చే ధనం కాదు, దేవునికి కావాల్సింది పిల్లలు ఆలోచించేయండి ప్రసాదాలు కాదు, దేవుడికి కావాల్సింది నీవే. చాలాసార్లు పిల్లలు గోదర్శనం చేసినప్పుడు మా ఇంటికి కూడా రండి పాస్టర్ గారు అంటారు, చాలా సంతోషం, వెళ్తాను ప్రార్థన చేస్తాను, వెంటనే కానుక అంటారు. నేను అంటాను ముందు మందిరానికి వచ్చేప్పుడు ఇవ్వండి అమ్మా, కానుక దేవుంది, దేవుడు నాకు ఎక్కడి నుంచైనా ఇస్తాడు, కానీ కానుక ఇచ్చే మీరు ముఖ్యం. రండి, కాదే ఈసారి తీసుకో, అలా కాదమ్మా తప్పకుండా రావాలి. చాలా మంది దగ్గర కానుకలు ఇస్తానన్నా నేను వెళ్ళను. కారణం ఏంటి, కానుకలు లెక్కెట్టుకుంటే ఎవడి బాడి బోర్డు సంపాదించేద్దును, కానుకల మీదే పడి కానుకల కోసమే తిరిగితే ఈరోజు ఏడ్చుకెళ్ళేలా ఉండడం. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, చాలా మంది విషయంలో ప్రియులారా దేవుని అంగీకారం లేకుండా మనం ఎన్ని ఇచ్చినా ఏం చేసినా అది నిష్ప్రయోజనం. కేవలం కానుకే కాదు, మన పాట అయినా దేవుడు అంగీకరించాలి, వాక్యమైన దేవుడు అంగీకరించాలి, ప్రార్థన అయిన దేవుడు అంగీకరించాలి కదా. కానీ ఈరోజు యాక్చువల్గా ఇది ఒక వాగ్దానం అన్నమాట. ఏమని వాగ్దానం పెట్టుకోవచ్చు అంటే, నేను మిమ్మలను అంగీకరిస్తున్నాను, ఐ విల్ అగ్రీ యూ. ఓకే, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నా, అగ్రీ చేస్తున్నా, మీ పత్రాన్ని మిమ్మలను నేను ఆమోదిస్తున్నాను. రావచ్చు రావచ్చు నిజమే. ఈరోజు దేవుడి దగ్గర మనం ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటే ఈరోజు దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఏమని జవాబు అంటే ప్రియులారా, నేను మిమ్మలను అంగీకరిస్తున్నాను. మిమ్మల్నే కాదు మీరు తెచ్చేది ఏదైనా సరే ఈరోజు దేవుడు అంట మనస్ఫూర్తిగా చెప్పండి, తీసుకుంటాను, అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను, మీ మాటకి నేను ఈరోజు ఎందుకో తల ఊపుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక వాటి విషయమే వెళ్తే చాలా విషయాలు వస్తూ ఉంటాయి, కానీ
నేను దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. అసలు దేవుడు దేన్ని అంగీకరిస్తాడు, లేదా ఎవరిని అంగీకరిస్తారు, ఎలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు అని మనం చూసిన వారు అయితే పిల్లారా, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని అంగీకరిస్తారంట? ఏ జనములోనైనా, ప్రతి జనములోనంట దేవుడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలి. ఎవరిని అంగీకరిస్తారంటే దేవుడు ఆయనకు భయపడే వారిని. ఉందా దేవుడికి భయం? ఈరోజు దెయ్యం అంటే భయం, చీకటి అంటే భయం, కానీ మనుషులకి దేవుడంటే భయం పోయింది. ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నా. అలాగైతే నీ ఒక్కగానొక కుమారుడైన, అనగా నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా? తెల్లారేస్తాను ప్రభు అని ఉదయం లేవగానే కట్టెలను చీల్చి ఏమండి గాడిద మీద పెట్టి తన కుమారుని పిలిచి ఆయనతో పాటు ఇద్దరు పనివారిని పిలిచి ఒరియా పర్వతం మీదకి బయలుదేరాడు. 3 దినాలు ప్రయాణం చేసి ఏమండి ఆ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత పనివాడితో అన్నాడు, నేను నా కుమారుడు ఇక్కడి నుంచి వెళ్తాం, మీరు ఇక్కడే నిలవండి, మేము మళ్ళీ వస్తాం అంటున్నాడు. ఏమనాలి? నేను వస్తాను అనాలి, కానీ ఏమంటున్నాడంటే మేము వస్తాము అంటున్నాడు. ఏమండి కట్టెల మోపు కుమారుడు మీద పెట్టాడు. ఏమండి నిప్పులు కూడా చేతికిచ్చి పదమన్నాడు. తాను మట్టిగా కట్టె వరలో పెట్టుకొని బయలుదేరుతున్నాడు. కుమారుడికి డౌట్ వచ్చింది, మా నాన్నతో నేను ఎన్నో బలి అర్పణలు అర్పించాను, కానీ కట్టెలున్నాయి, నిప్పు ఉంది, నాన్న చేతిలో కత్తి కూడా ఉంది, కానీ బలి పశువు లేకుండా ఏ రోజు మేము బయలుదేరలేదు. తెచ్చిన గాడిదలైన ఎత్తాడా అంటే దాన్ని కూడా కింద వదిలేశాడు. అడుగుతున్నాడు, తండ్రి అర్పణకు కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, ఏం లేదు, బలి పశువు ఏది? యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును, నువ్వు పదనాయన. రెండోసారి అడుగుతాడు, మళ్ళీ చెప్తాడు యెహోవా ఈరే. వెళ్ళాడు, కట్టెలను క్రమముగా పేర్చాడు. కుమారుడు కాలు చేతులు కడితే కుమారుడికి అర్థమైంది బలి పశువుని నేనే. చేయవలసిన కార్యక్రమం చేసి వరలో నుండి కత్తి తీసినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివితే పిల్లారా, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి అబ్రహాముతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాటను మనం చూద్దాము పిల్లారా. 11వ వచనము. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యకు, వెనక తీయలేదు గనక. ఇక్కడ అర్థం చేసుకోండి, నీవు దేవునికి, ఏంటి దేవుడికి భయపడడం అంటే? దేవునికి ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దాన్ని వెనుతీయలేదు. చెప్పండి, ఏం చేయలేదు? హేబేలు అర్పణ ఎందుకంటే దేవుడు అంగీకరించాడు, కయ్యూను ఎందుకు వద్దు అంటే హేబేలు అర్పణలో వెనుదీసేది లేదు, కానీ కయ్యూను అర్పణలో ఇద్దామా వద్దా, ఇవ్వనా వద్దా, చేయనా వద్దా అని ఏమండి అటో కడుగు ఇటో కడుగేసి వెనుదీసే మనసు ఉంది. ఇక్కడ అబ్రహాం అంట తన కుమారుని ఇవ్వడానికి, దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదంట, వెనకాడలేదంట. ఏదైతే ప్రకటించాడో దాన్ని ఇవ్వడానికి, దేనైతే ఇస్తానని మాటిచ్చాడో దాన్ని చేయడానికి వెనుదీయలేదు గనక దేవుడు అన్నాడు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని ఇందును బట్టి నాకు కనబడొచ్చు. భయపడుతున్నామా దేవుని ఎదుట? భయం ఉందా దేవుడు అంటే? దేవునికి భయపడడం అంటే ఏంటి? మాట తప్పకపోవడమే. కీర్తన 15వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మనం చదివితే అక్కడ 5-6 వచనాలే ఉంటదేమో. అక్కడ రాస్తూ అంటున్నాడు ప్రియులారా, యెహోవా పర్వతం మీద అతిథిగా ఉండగలిగిన వాడెవరు? దేవుడి దగ్గర మనందరికీ చుట్టాలు వస్తారు. చుట్టాలు ఎలా చూస్తాం? మనం చుట్టంలాగే చూస్తాం.
వచ్చినప్పుడు గారులు, బూర్లు, చికెను, మటను ఏం పెట్టాలో అవి పెడతాం. కానీ ఇక్కడ ఏమన్నాడు భక్తుడు దావీదు అంటే, దేవుడికి నువ్వు చుట్టం అవుతావా? ఆయన దగ్గర నువ్వు చుట్టంగా వెళ్ళాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటో ఏమండి మీరు ఇంటికి వెళ్ళాక కీర్తన 15 చదవండి. నేను చాలాసార్లు ఈ కీర్తన చాలా చోట్ల నేను చెప్పాను, అందుకని మీకు ఎప్పుడు చెప్పట్లేదు. ఈ 15వ కీర్తనలో ప్రియులారా ఎన్ని వచనాలు ఉన్నాయి? 5 వచనాలు ఉన్నాయి. నాకు 4వ వచనం కానీ చదవండి. ఇది అండర్లైన్ చేసుకోండి. అతడు ఏం చేశాడంట? ప్రమాణం చేశాడంట, ప్రామిస్ చేశాడంట. అయితే ఏమండి ఉదాహరణగా నాకు లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం ఎప్పుడమ్మా గోపి గారు చికెన్ ఇస్తా అన్నారు ఒకసారి. చికెన్ ఇస్తానంటే ఆ రోజు 200 అనుకుంటా, 10 కేజీల. అప్పుడు నాకు అంత గుర్తులేదు, ఈదులు ఉంటాయి. ఆ రోజు చికెన్ 250 300కి వెళ్ళింది. ఈయన చెప్పినప్పుడు 150 200 ఉంది. ఈయన కొనేటప్పుడు వచ్చేటప్పటికి 250. ఏం చేయాలి? కొనాలి వద్దా? కొనేసాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ మాట ఇక్కడ పెట్టుకోండి. అతను ప్రమాణం చేశాడు ఇస్తాను అని. ఏమొచ్చింది? నష్టం వచ్చింది. అంటే అనుకున్న దానికంటే చెప్పండి, అనుకున్న దానికంటే ఇంకో రూపాయి ఎక్కువే అవుతుంది. ఏం చేశాడు ఇక్కడ? నష్టం కలిగినను. అది దేవుడికి నచ్చిందంట. కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు తక్కువకే రావచ్చు. కారణం తక్కువ కొత్త మట్టికి మనం సంబరపడిపోతాం. అయ్యా 2000 అనుకున్న 1500కి వచ్చేసిందని. మరి 2000 కాస్త 3000 అయింది అనుకోండి, ఏమంటాం? అనవసరంగా మాట ఇచ్చేసా. కానీ బైబిల్ ఏమంటుందంటే నిజంగా దేవునికి భయపడేవాడట నష్టం వచ్చిన, అయ్యో నేను అనుకున్నానే కానీ ఎక్కువ అయిపోయింది, అయినా సరే ఏమండి మాట తప్పలేదట. మీరు ఇంటికి లాంటి 5 వచనాలు చదువుకోండి. దేవునికి నువ్వు అతిథిగా ఉండాలి అంటే, దేవుడు కోరుకున్న వాటిలో దేవుడు ఎందుకంటే నిన్ను అంగీకరిస్తున్నాడు అంటే నువ్వు దేవునికి భయపడేవాడు. ఎలా భయపడ్డావు అంటే మాట ఇచ్చి చెప్పండి వెనుదీయలేదు. దేవునికి భయపడ్డం అంటే అది. అంతేగాని ప్రియులారా దేవుడు ఉన్నాడు మనం తప్పు చేయకూడదు ఇవి కాదు, మాట ఇచ్చి తప్పకూడదు. బైబిల్ చెప్తుంది ప్రియులారా, ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, దేవాది దేవుడు ఆకాశం నుండి తేరి చూసినప్పుడు అంట ఏమండి సొదొమ గొమొర్రా కంటే ముందు ఏమండి నోవహు యొక్క కాలంలోనంట జనులు ఎలా ఉన్నారు అంటే తినొచ్చు, త్రాగుచ్చు, తిరుగుచ్చు, పెండ్లికి ఇచ్చుకుంటూ పెండ్లి చేసుకుంటూ జీవించారంట. 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? చూడండి ఎలా ఉన్నాడంటే అండి, అతని పేరు నెమ్మది, అతడు నిందలేని వాడు. ఎన్ని నిందలు వచ్చినా సరే ఇతను ఎవరిని నిందించలేదు. ఏబు జీవితంలో దేవుడికి మాట ఇచ్చాడు. తన భార్య అయినా సరే ఏమండి యథార్థతను విడిచిపెట్టండి అంటే ఏమన్నాడు? మూర్ఖురాలల్లా. మూర్ఖురాలని అంటే అసలు ఈరోజు ఏబుని గురించి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళం కాదు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు అమ్మాయి నువ్వు మాట్లాడకూడదమ్మా. అదే మనకు వచ్చింది అనుకో, ఏ అమ్మా బెల్ట్ తీసుకున్నావు లేదంటే మూర్ఖురాల నాలా తిట్లు తిడతాం. కానీ ఏమి చూడండి ప్రియులారా, నష్టం వచ్చింది. దేవుడు తను పరీక్షిస్తున్నప్పుడు నేను దేవునికి భయపడ్డానని చెప్పడానికి తన మాట విషయంలో కూడా ఏం చేయలేదంటే, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము మనం 17వ వచనం కానీ చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచిపెట్టినందుకు ఈ దినము నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనక నీవు నాకంటే నీతిపరుడు. చూడండి దావీదు యొక్క సాక్ష్యము. తన మామగారైన సౌలు ఇస్తున్నాడు, నువ్వు నీతిపరుడు అయ్యా, నువ్వు దేవునికి భయపడేవాడు. నిజంగా ఇదే దావీదు తన మామగారి చేత ఎన్నో సార్లు చావు బ్రతుకు నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి అంట సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తరువాత
దావీదు గారు రాజు అయ్యాడంట. మనం 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఈ దావీదు గారు కష్టపడ్డాడు కదా, 20 సంవత్సరాలు మామగారి చేత తిరిగాడు కదా. బైబిల్లో మాట ఉందన్నమాట. 8వ వచనం కాడి నుంచి 1వ అధ్యాయం చదువుకుంటే ఒక అమాలేకుడంట దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా సౌలు చనిపోయాడనే వార్త దావీదుకి చెప్పాడంట. దావీదు చాలా కుమిలిపోయి అసలు ఎలా చనిపోయాడు అని అడిగితే చెప్పాడంట, అయ్యా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, ఏమంటే వాళ్ళు గెలిచారు, సౌలుని చంపాల్సి వస్తున్నప్పుడు సౌలు గారికి ఏమంటే సున్నతి లేని వారి చేతిలో చనిపోవడం ఇష్టం లేదు గనక వెంటనే తన కత్తిని మీద తానే పడి చనిపోయాడు. అక్కడికి అడిగాడు పక్కన కత్తి ఆయుధాలు మోసేవాడిని చంపరా అని, కానీ చంపలేదు. సౌలు గారు చనిపోయారు, ఆయుధాలు మోసేవాడు కూడా చనిపోయాడండి అని అన్నాడు. అలాగా అని అనుకునే సమయంలో వీడు రాజుగారి దగ్గర నుంచి ఏదైనా బహుమానం వస్తుందేమో అని చెప్పి చూడండి ఏమన్నాడు ఒక మాట, 10వ వచనం, నీవెవడవని అతను అడగగా నేను అమాలేకుని చెప్పితిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గనక నేను బహు బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగ పడిన తరువాత అతడు బ్రతుకుడని నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని ఎవరిని, సౌలుని, అభిషేకం పొందిన వాడిని, మొదటి రాజైన సౌలుని, ఎవరిని ఇంకా ప్రాణం ఉందంట సౌలు గారికి. వీడిని చంపమంటే వీడు వెళ్ళిపోయి నేను గీరుణ్ణి అనుకొని చంపేశాడంట. ఈ వార్త తీసుకొచ్చి దావీదు గారికి చెప్తే నీ కష్టం పోయింది, నీ బాధ పోయింది అని నాకేదో దండేస్తాడు, సన్మానం చేస్తాడు అనుకుంటే దావీదు ఏం చేస్తాడు చూడండి 11వ వచనం, దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను, అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారిను యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు నీవెక్కడి నుండి వచ్చినవని ఆ వార్త తెచ్చిన వాని అడగగా వాడు నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకులకు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు భయపడక చూడండి, అందుకు దావీదు ఏమన్నాడండి, భయపడక యెహోవా అభిషేకించు వానిని చంపుటకు నీవేళ అతనిని చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించు వానిని నేను చంపుతునని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదం అని వారితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపమనగా అతడు వారిని కొట్టి సరే. ఒకప్పుడు కక్ష ఉండొచ్చు, కానీ దేవునికి భయపడేవాడు ఏం చేయలేదు తెలుసా, అభిషిక్తుడిని నిన్ను చంపకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఎవడో చంపాడు, కానీ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వార్త తాను ఉండలేకపోయాడండి. నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం అని చెప్పి నీ మాటకి నీవే ఉత్తరవాదివి. దీన్ని బట్టి ఏంటి తెలుసా, నువ్వు దేవునికి భయపడలేదు. అభిషేక్తుని చంపకూడదని దేవుడు చెప్పినప్పటికీ నువ్వు దేవునికి భయపడలే, ఆయన మాట కాదన్నావు గనక నీ మాటకు నీవే ఉత్తరవాదివి. కాబట్టి పక్కన ఏడి చంపేశారు. ఎందుకు మాట మీకు చదివించారు తెలుసా, దావీదు ఒక మాట తీసుకున్నాడు, అభిషేక్తుని నేను ముట్టుకోకూడదు, అభిషేక్తుని నేను చంపకూడదు. ఏమంటే దావీదుకి ఎన్నిసార్లు రాలేదు ఛాన్స్ సౌలుని చంపడానికి, అయినా అభిషేక్తుని తాను ముట్టుకోకూడదని ఒక ప్రమాణం కలిగి ఉన్నాడు కనుక ఆ దేవునికి భయపడుతూ అది చేయలేదండి. చేసిన వాడిని కూడా ఒప్పుకోలేదు. ఏమన్నాడు తెలుసా, నువ్వు దేవునికి మాట తప్పావు కాబట్టి దేవునికి భయపడలేదు కనుక ఇదిగో నేను చంపేస్తాను. ఎందుకు మాట చెబుతుంది తెలుసు ప్రియులారా, ఈ మాట బట్టి మనం ఇలా అనుకోవచ్చు, నీ పక్కన కూర్చున్నవాడిని కానీ నీ పక్కన కూర్చున్న వ్యక్తిని కానీ స్త్రీనే కానీ వాళ్ళు యెహోవా చేత అభిషేకించిన వారు తొందరపడి గొడవ పడకండి, తొందరపడి చేతులు చేసుకోకండి, తొందరపడి ఒక తిట్టుకోమాకండి. ఎందుకంటే నీ పక్కన వాళ్ళని గుర్తించు, వాళ్ళు యెహోవా చేత అభిషేకించబడిన వాడని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడే వాళ్ళంటే తిట్టుకోరంట, దేవునికి భయపడే వాళ్ళంటే కొట్టుకోరంట, దేవునికి భయపడే వాళ్ళు ఒక మాట అనడానికి కూడా ఆలోచిస్తారంట. వాళ్ళ మీదకి వీళ్ళకి అందుకని అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అనే మాటలో ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, పాట అయితే బాగా తెలుసుగా కాబట్టి ఇక్కడ మాటలు అక్కడ మాట ఏమండి మా వద్దులు మీ పేరు ఎందుకు మరి
చూసారు అయ్యగారు నా పేరు చెప్పారు అంటారు. కాబట్టి ఈవిడి విషయాలు ఆవిడికి, ఆవిడ విషయాలు ఈవిడికి చెప్పి గొడవలు తగాదలు పెట్టి జుట్టు పట్టుకునేట్లు చేసి, ఇది దేవునికి భయపడే లక్షణాలు కాదు. ఒక విశ్వాసకు ఉండే లక్షణం ఏంటంటే ప్రతిదీ కూడా దాయడం. తనకి ఏదైనా ఒక విషయం తెలుస్తుంది అనుకోండి, ఏం చేయాలి? కడుపులో పెట్టి దాచుకోవాలని. అదే దైవజనులు చెప్పారు. యోనా గారి విషయంలో దేవుడు చెప్తూ, యోనా గారిని అంట చేప కడుపులో పెట్టుకున్నట్లు, దైవజనుడు సంఘ యొక్క ఏమండి ప్రతి మాటను కడుపులో పెట్టుకున్నట్లు. ఎన్ని చెప్తారు మీరు? చాలా మంది మీ రహస్యాలు చెప్తారు, మీ ఇబ్బందులు చెప్తారు, మీ ఇంట్లోని చెప్తారు. పలానా ఆవిడ ఎలా అంట కదా అని చెప్పి ఇంకో దగ్గరికి చెప్పామనుకోండి, అక్కడితో సంఘం క్లోజ్. అందుకని సేవకుడు విశ్వాస యొక్క శ్రమను కడుపులో పెట్టుకోవాలి. ఎవరు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు. అలాగే విశ్వాసి కూడా వేరే వాళ్ళ మీద చెప్పండి వాటిని చెప్పకూడదు. ఓ మాట అయితే అయ్యగారికి వచ్చి ప్రభు పాస్టర్ ఇలా ప్రార్థన చేయండి, ఇలా తెలిసిందండి, కొంచెం బాధ అనిపిస్తుంది అన్న విషయాలు ఉంటే నాకు చెప్పండి. అంతేగాని ఏమండి వేరే వాళ్ళకి చెప్పి ఏం తెచ్చుకోవద్దు, మీకు మీరే ఉత్తరవాది కాదు. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని అంగీకరిస్తాడంటే దేవునికి భయపడే వారిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించే వ్యక్తి దేవుడు ఎలా ఉంటాడు అంటే దేవుని యొక్క మాటను తప్పకుండా దేవుడిని యొక్క నీతిగా నడుచుకునే అనుభవం కలుగుతూ దేవునికి భయపడేవాడిగా ఉంటాడు. ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. 42:8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మలను శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదను. ఏం అంగీకరిస్తానంటాడండి? 42వ అధ్యాయం 8వ వచనములో మనం చూసిన వారమైతే చాలా చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడిని యోబు నద్దకు పోయి మీ నిమిత్తం. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే దాని పై వచనాల్లో ఉంటుంది చూడండి. 7వ వచనంలో యెహోవా యోబుతో ఈ మాట పలికెను. నీ సేవకుడైన యోబు పలికినట్లు. అది దేవుడు ఎందుకు మనల్ని అంగీకరించట్లేదంటే మనం దేవుని గురించి ఎలాంటి మాటలు పలుకుతామంటే యుక్తమైన మాటలు. ఎవరైనా ఏమైనా వచ్చి చెప్పారనుకోండి అయిపోయింది అనే దానికంటే ఏం కాదమ్మా అంటూ ధైర్యపరిచే మాటలే మనం మాట్లాడాలి. కానీ మనం ఏం మాట్లాడతాం? అయిపోయిందా పోయిందా ఏమండి? ఒకళ్ళు బలపరిచే మాటలు మాట్లాడడం. ఒక ఆవిడంట ఆపరేషన్ చేసుకుంటే వెళ్ళి ఊరుగా ఆపరేషన్ చేస్తే కొత్తే నొప్పుడుదేంటి అందంట. ఆ నొప్పేమో కానీ ఈవిడ మాటలకి ఇంకా నొప్పి వచ్చిందంట. ఎందుకనంటే ప్రియులారా మృదువైన మాటలు మాట్లాడాలి, యుక్తమైన మాటలు మాట్లాడాలి. ఈరోజు ప్రియులారా ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినా అవసరత వచ్చినా ఈరోజు మనం ఎలాంటి మాటలు ఎలాంటి సలహాలు ఇస్తున్నామో ఏమండి? యోబు గారి దగ్గరికి వచ్చి ఆదరించవలసిన ఈ స్నేహితులు అంట ఈ ముగ్గురు ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు చదువుకుంటే ప్రియులారా 3వ అధ్యాయం మొదలు పెట్టారు 38వ అధ్యాయం దాకా యోబుని ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట ఆ మాట ఈ మాట వేసి నిజంగా ఏమంటాడు? నేను పట్టడం వేస్ట్, నేను బతకడం వేస్ట్, నేను సేవ చేయడం వేస్ట్ అని వేస్ట్ దగ్గరికి వచ్చేసాడు. బాబోయ్ యోబు జీవితం నాశనం చేసుకున్నాడని దేవుడు దిగొచ్చి 39వ అధ్యాయం కాడి నుంచి 42వ అధ్యాయం వరకు నువ్వు దేన్నైనా చేసావా, నువ్వు దేన్నైనా పోషించావా అని దేవుడు యోబుని బలపరిచి అప్పుడు 42వ అధ్యాయానికి వస్తే అయ్యా నువ్వు చెప్పిన తర్వాత నాకు ధైర్యమైన మాటలు వచ్చినాయి. నా స్నేహితులు అయితే నన్ను నువ్వు చేయలేవురా, నువ్వు చేతకాని వాడురా, నువ్వు పిరికి వాడురా అని నన్ను దిగజారి చేశారు. కాబట్టి ఇక నిన్నే అంగీకరిస్తా, నిన్నే సేవ చేస్తా, నీకే ఉంటాను అన్నప్పుడు యోబు పలికిన మాటలు దేవుడికి నచ్చినాయి కానీ స్నేహితులు పలికిన మాటలు దేవుడికి నచ్చలేదు. ఎందుకని? వాళ్ళు సరిగ్గా యుక్తంగా మాట్లాడలేదు. ఈరోజు దేవుడు మనం అంగీకరించాలంటే మన నోటంట ప్రియులారా ఇతరులను బలహీనపరిచే మాటలే కాదండి. ఏ మాటలు రావాలంట? బలపరిచే మాటలే రావాలి. సొలొమోను కుమారుడు, ఈ సొలొమోను కుమారుడు గురించి 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం చదువుకుంటే ఆయన పేరేంటంట? 1 రాజుల గ్రంథం
12వ అధ్యాయం చదివితే రెహబాము పట్టాభిషేకం పొందాడు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. నా మాటలు వినండి. దావీదు గారు ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు పాలన చేశాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పాలన చేశాడు. ఈ రెహబాముకి ఇప్పుడు ఏమిటి ఈ రాజ్య పాలన అవకాశం వచ్చింది. సొలొమోను లేడు. అయితే ఈ రెహబాము ఎప్పుడైతే రాజు అవుతున్నాడో కొంతమంది ఆ ఊరు ప్రజలు వచ్చి రాజా మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాము అన్నారు. సరే అడగండి అని అంటే, ఏమి లేదయ్యా, సొలొమోను మహారాజు దేవాలయం కట్టాడు, ప్యాలెస్లు కట్టాడు. అంతెందుకు, మీరు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదివితే సంతోషం కోసం సరదాల కోసం ఏమండి మనుషుల మీద డబ్బులు వేసి, దాన్ని ఏమంటారు, పన్నులు, రోడ్డు పన్ను కట్టండి, కిస్తు పన్ను కట్టండి అని అందరి మీద పన్నులు వేసి ఏం చేసేవాడు ఆ డబ్బుతో అంటే భవనాలు కట్టేవాడు. అంటే ఈ పని కట్టడం రాజ్య భవనాలు కట్టాడు, ప్యాలెస్లు కట్టాడు. అయితే ఇలా కట్టడం వల్ల మనుషుల మీద భారం వేసాడంట. ఇప్పుడు రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా మీకు దండం పెడతాం, ఇప్పుడు దాకా మీ తండ్రికి మేము డబ్బులు కడుతూనే వచ్చాం, పన్నులు కడుతూనే వచ్చాం, మీకు సెలవైతే మీకు ఇష్టమైతే ఆ భారాన్ని మా నుంచి తీసేయండి అని అడిగితే 3 రోజుల తర్వాత రండి మాట్లాడదాం అన్నాడు. సరే ఈలోపు సొలొమోను గారి దగ్గర ఉన్న పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మన దగ్గరికి కొంతమంది వచ్చారు, మరి ఏం చేద్దాం అని అంటే, ఓ పని చేయండి అయ్యా, సొలొమోను గారు వేసిన భారాలని మీరు తీసేయండి, ఎవ్వరు ఏ పన్ను కట్టక్కర్లేదని చెప్పండి, ప్రజలు కూడా చాలా చక్కగా ఉంటారు అంటే సరే అని అన్నాడు. అక్కడికి ఆగిపోతే బాగుండు. ఈయనతో పాటు చదివిన కుర్రోళ్ళని పిలిచి, ఒరే నాకు ఈ సమస్య వచ్చింది, పెద్దోళ్ళు వచ్చేమో డబ్బులు వద్దని అంటున్నారు, మరి నువ్వేమైనా సలహా ఇస్తావా అంటే వాడేమంటారు తెలుసు కుర్రోళ్ళు, అలా కాదు, మీ నాన్న 10 రూపాయలు వేస్తే నువ్వు 100 రూపాయలు, మీ నాన్న ఒకటే అప్పగేస్తే నువ్వు 2 చెయ్యి అని చెప్పి ఎక్కడ లేని సూటిపోటు మాటలన్నీ వాడికి ఎక్కిస్తే 3వ రోజు రాగానే గెద్దెక్కిలా అన్నాడు, మా నాన్న చిటికిని వేలకంటే నా నడువు సైజు పెద్దది, మా నాన్న కొరడా పట్టుకుంటే నేను బెత్తం పట్టుకుంటా, లేదా మా నాన్న బెత్తం పట్టుకుంటే నేను కొరడా పట్టుకుంటాను, కడతారా చేస్తారా అన్నారు. ఇక మనుషులు కోపం వచ్చిందండి. ఎలా యుక్తిగా మాట్లాడరా, మంచిగా మాట్లాడరా, మా భారాన్ని తెలుసుకోరా అంటే నీకేం తెలిసింది అని చెప్పి జనులందరూ అంటే తిరగబాటు చేశారు. రెహబాము తన పట్టాభిషేకము లేదా తన రాజ్యాధికారాన్ని వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే, కొన్నిసార్లు చూడండి, మన మాటలు సరిగ్గా లేవనుకోండి ఏమైంది, కుటుంబాలు పాడైపోతాయి, బంధాలు తెగిపోతాయి, ఏమంటే చుట్టాలు తెగిపోతారు, అందరూ దూరం అయిపోతారు. దేవుడు మనం అంగీకరించాలంటే మన మాటలంట ఎలా ఉండాలి చెప్పండి, యుక్తంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ ఉంటే. యుక్తము అంటే మంచివిగా తెలివిగా అన్నమాట. మొదటిది ఏంటంట, దేవునికి భయపడే వారిని దేవుడు అంగీకరిస్తాడు, యుక్తంగా మాట్లాడే వారిని దేవుడు అంగీకరిస్తాడు. మీరు మొదటి రాజుల గ్రంథం చదువుకోండి, అక్కడ రాయబడుతున్న మాట ఏంటి అంటే, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, ఆలకిస్తాడు. నిజంగా సొలొమోను మహారాజు దేవాలయం కట్టినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి బలిపీఠం మీద బలి అర్పించాడు. అతని ప్రార్థన దేవుడు అంగీకరించే బలిని అంగీకరించాడు. ఎందుకనంటే అతని ప్రార్థన దేవుడికి నచ్చింది. ఎందుకంటే తన గురించి చేసుకోవాలి ఆ ప్రార్థన అంతా. మీరు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం చదివితే ఆయన చేసిన ప్రార్థన లిస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఆయన అర్పించిన అర్పణ, దేవుడు తనతో మాట్లాడిన విధానం ఉంటుంది. ఒకటి, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అబ్రహాం జీవితంలో కూడా దేవుడు బలి ఎప్పుడు అంగీకరించాడంటే దేవునికి భయపడి వెనదీయనప్పుడు దేవుడు అంగీకరించాడు. ఏమి బలి దేవుడు ఎప్పుడు అంగీకరించాడు అంటే యుక్తిగా మాట్లాడినప్పుడు దేవుడు అతని బలిని అంగీకరించి అతనికి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు దేవుడు మన కానుకైనా మనల్ని అంగీకరించాలంటే మనం 3 పనులు చేద్దాం. ఒకటి, దేవునికి భయపడదాం. రెండవది ప్రియులారా, దేవునికి ప్రార్థన యథార్థంగా చేద్దాం. వాడిని లేపై వీడిని లేపై అనే ప్రార్థన కంటే నన్ను బాగు చేయి, ఏమంటారు, ఒక ఆటో మీద చూసి అందరూ బాగుండాలి, మీకు బాగా తెలిసే కొటేషన్లు అంటే అక్కడ అర్థం ఏంటి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు, వాళ్ళతో పాటు నేను కూడా బాగుండాలనుకుంటున్నాడు. మంచి ప్రార్థన, యుక్తమైన ప్రార్థన. మూడోది, అందరినీ ధైర్యపరిచే మాటలు, యుక్తమైన మాటలు మనం పలకాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ మీద మనకు చనిపోయాడు. ఆయన మనల్ని అంగీకరించాలంటే మనం కూడా ఆయన వలె, ఆయన శిరోయాజ్ఞం వలె, ఆయన అర్పణ వలె మనం కూడా యథార్థంగా నీతిగా జీవిస్తూ ఆయనను అంగీకరించి మనం కూడా మనల్ని అంగీకరించేలాగున
మన అర్పణే కానీ మనల్ని కానీ దేవుడు అంగీకరించలాగిన మనమే ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచుని ప్రార్థన చేసుకుందాం.